నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తనిఖీ చేశారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రం, క్రిటికల్ కేర్ యూనిట్ భవనాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రసూతి సేవలను వెంటనే ఎంసీహెచ్ కు మార్చాలని సూచించారు. రోజుకు సుమారు 2000 మంది ఓపీ రోగులు వస్తున్న నేపథ్యంలో సేవలను మెరుగుపరచాలని వైద్యులకు సూచించారు. 180 మంది వైద్యులతో అధునాతన పరికరాల ద్వారా ఉచిత టెస్టులు, శస్త్రచికిత్సలు అందిస్తున్నామని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. అదేవిధంగా అవుట్ పేషెంట్స్ ఏమో డైలీ 2000 అవుట్ పేషెంట్స్ మినిమం వస్తూ ఉంటే వాళ్ళకు జనరల్ డాక్టర్స్ ఏది అవసరం ఉన్నదాన్ని వాళ్ళు చూసిన తర్వాత కన్సల్ట్ డాక్టర్లకు పంపుతా ఉన్నారు. కాబట్టి లేకుంటే కొన్ని మెడిసిన్స్ ఇచ్చి మనం పంపుతా ఉన్నాం. అదేవిధంగా పేషెంట్స్ ఇంకా ఎక్కువ వచ్చేవాళ్ళు కానీ ఎక్కడ మనకు బాల్చోడలో కానీ, బోధర్లో కానీ, ఆర్మూర్లో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా డాక్టర్స్ని పెట్టి వాళ్ళకి ఇక్కడి వరకు కూడా రాకుండా ఎమర్జెన్సీ కేసెస్ అయితేనే ఇక్కడ వరకు వచ్చేటట్టు ఆ విధంగా కూడా చేసుకుంటే కొద్ది పేషెంట్స్ తగ్గినా ఈ హాస్పిటల్స్ బాగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు డాక్టర్స్కి చెప్పాం, తప్పనిసరిగా